ఎలాంటి అవినీతికి తావు లేకుండా నిరంతరం ప్రజల కోసం పాటుపడిన గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామి అన్నారు కాంగ్రెస్ నాయకులు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామాలయంలో కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం ఏర్పాటు చేశారు. మాజీ పార్లమెంట్ సభ్యులు అదే మాజీ కేంద్ర మంత్రి శ్రీ వెంకటస్వామి గారి 9వ వర్ధంతి అన్నగారు చెప్పినట్టుగా గత 9 సంవత్సరాలుగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని మనం ఈ అయ్యప్ప టెంపుల్లో అన్నదాన కార్యక్రమం అయ్యప్పలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఆత్మశాంతి కూడాలని చెప్పడానికి కోరుతూ ఉన్నాము. కాకా అంటే కాకా వెంకటస్వామి దేశంలోనే ఏకైక వ్యక్తి అన్న కూడా ఆశ్చర్యం. ఎందుకంటే అవినీతి మరక అంతని రాజకీయ నాయకుడు అంత ఆ స్థాయికి వెళ్ళినా కూడా ఈ రోజు వరకు కూడా వెంకటస్వామి గారు ఈ అవినీతికి పాల్పడ్డారనే కామెంట్ ఈ రోజు వరకు లేదు. అటువంటి కుటుంబ నేపథ్యంలో వెంకటస్వామి గారి ఆశయ సాధన కోసం అన్నగారు చెప్పినట్టుగా ఈరోజు వారిద్దరు కుమారులు ఒకరు బెల్లంపల్లి నుంచి ఒకరు చెన్నూరు నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైనారు. త్వరలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చోటు కల్పించే ఆలోచన ఉంది. వారి ఆశయ సాధనలో వాళ్ళిద్దరు కుమారులతోటి వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పని వారి ఆశయ సాధనకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కూడా పనిచేస్తారని చెప్పని వారికి ఈరోజు వెంకటస్వామి గారికి ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పని అదేవిధంగా చెప్తూ వారి అంబేద్కర్ కాలేజీ హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు రావడం మూలకంగా వారి మనవడు వంశీబాబు వచ్చేది ఉండే, కానీ రాలేకపోయారు. మల్లికార్జున గారు నేను మరి ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూ గత 9 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా ఆకలికి అలమటించేటువంటి వాడికి అన్నం పెట్టాలన్నటువంటి ఒక దృక్పథం గల నాయకుడు. మరి అలాంటి కార్మిక నాయకుడు మరి మనకు 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, తర్వాత రాష్ట్రంలో కేంద్రంలో అనేక పదవులు నిర్వహించి క్రియాశీలకంగా మరి తెలంగాణ ఏర్పడంలో సోనియా గాంధీతో విభేదించి మరి వర్కింగ్ కమిటీని బహిష్కరించి తెలంగాణ సాకారం కావడానికి మరి ముఖ్య నాయకుడిగా ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో 2004లో కుదుర్టంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు. మరి ఆ రకంగా ఆయన కూడా చెప్పేవాడు, తెలంగాణ వచ్చినాకనే చూసి చచ్చిపోతా అని చెప్పిండు. ఆయన చిరకాల కోరిక నెరవేరింది, తెలంగాణ సాకారమైంది. అదేవిధంగా ఈ 2023లో వాళ్ళిద్దరు కుమారులు ఒకరు చెన్నూరు నుంచి ఒకరు బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పక్షాన. వారికి వెంకటస్వామి గారి ఆత్మ పూర్తి స్థాయిలో శాంతించిందని భావిస్తూ వారికి మనం వచ్చే ఘన నివాళులు ఇవే.